Yamini Talks. I'm back with one more long video. So మళ్ళీ long videos కూడా కంటిన్యూస్ గా పోస్ట్ కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అనుకుంటున్నాను. సో ఐఎమ్ బ్యాక్ అండ్ సమ్మర్ వచ్చేసింది. స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో నేను కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొన్నాను. నేనే అనుకోలేను నేను ఇన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొంటానని చెప్పేసి. సో నేను కొన్నా మీకు చూపిస్తే మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితేమోనని చూపిస్తున్నాను. సో నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసి జస్ట్ లైక్ 4-5 months అవుతుంది. నేను ఇంతకుముందే అసలు సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు. సో అందుకే నా ముఖం ఇట్లా అయిపోయింది అనమాట. సో అది కూడా కరెక్ట్ కొన్నాను. మీకు దాంట్లో ఏమేమి యూస్ఫుల్ అయింది, నాకు ఎలా యూస్ఫుల్ అయిందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో నా. మాక్సిమం అన్ని నైకా నుంచే పర్చేస్ చేశాను. 1-2 అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట. అవి కూడా నైకా నుంచి ఉంటాయి, బట్ కొంచెం ప్రైజీ అనిపించి నేను అవి కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ లైక్ లిప్స్టిక్, ఐ షాడో ప్యాలెట్ అలా కూడా తీసుకున్నాను. ఫస్ట్ స్కిన్ కేర్ చూపిస్తాను, దాని తర్వాత లాస్ట్లో అవి చూపిస్తాను. ఓకే, అయన్నొద్దు పాయింట్కి రా. సో నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన స్కిన్ కేర్ స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ ఫేస్ వాష్ అవ్వగానే టోనర్ యూజ్ చేస్తున్నాను. ఏం టోనర్ యూజ్ చేస్తున్నాను అంటే నైట్ అంతా రైస్ వాటర్ ఉంటుంది కదా, రైస్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో రైస్ని నైట్ అంతా నానబెట్టి ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మార్నింగ్ కాటన్ ప్యాడ్తో ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను అనమాట. అది టోనర్. సో ఆ టోనర్ ఏం కొనలేదు. సో ఆ ప్రెజెంట్కి అయితే ఆ టోనర్ యూజ్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి సీరం అప్లై చేస్తున్నాను. నేను రీసెంట్గా స్టార్ట్ చేసింది ఈ సీరం అనమాట, లైక్ బ్రిలియంట్ ఇంటెన్స్ బ్రైట్నింగ్ సీరమ్. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. నాకు నైకాలో ఇది లేదు, అవైలబుల్గా లేదు. సో నేను అమెజాన్లో తీసుకున్నాను. లైక్ 450 పడింది ఒక్కొక్కటి. లైక్ నేను 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 450 పడింది. చూద్దాం. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఫ్యూచర్లో చెప్పేస్తాను. దిస్ ఈస్ ద సీరమ్ ఐమ్ యూజింగ్ యాజ్ పర్ లిటరల్గా గ్లాస్ ఫినిష్ వస్తుంది. మధ్య మధ్యలో నత్తు వస్తుంది, పట్టించుకోవద్దు. నేను పట్టించుకోవద్దు, నేను చెప్పేది మాత్రమే వినండి. మళ్ళీ స్కిన్ కేర్లో నేను ఫాలో అయ్యే థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది, బట్ నేను కొంచెం ఇన్వెస్ట్ చేసి ఈసారి ఇది తీసుకున్నాను. ఇది నేను ఫేస్ షాప్ నుంచి తీసుకున్నాను. వైట్ సీడ్ బ్రైట్నింగ్ లోషన్ అనమాట. బాగా నచ్చింది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. నైకాలో ఇంకా ఎక్కువ ఉంది. నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను. 1 time పర్చేస్ లాగా ఉంటుంది. సో మీకు ఏమైనా ట్రై చేయాలనుకున్నా, లైక్ నాలాగా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. హ్యాస్ ఆఫ్ నౌ ఇట్ వాస్ వర్కింగ్ టూ గుడ్ ఆన్ మీ. చాలా గ్లాస్ ఫినిష్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై, నేను కింద ఖచ్చితంగా ఈసారి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్లో కొన్న ప్రతి ఒక్కటి నేను కింద లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆఫ్లైన్లో కొన్న అయితే ఇవ్వలేను. సో ఆన్లైన్లో కొన్ని అయితే కంపల్సరీ కింద ఇస్తాను. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ స్కిన్ కేర్ స్టెప్ ఐ ఫాలో ఈజ్ మాయిశ్చరైజర్. స్కిన్ కేర్లో మీ అందరికీ ఫేవరెట్ అండ్ నాకు కూడా ఫేవరెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ సమ్మర్లో అయితే ఇంకా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, అదే సన్ స్క్రీన్. సో నా దగ్గర మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ ఉంది. సో అది మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి అవ్వట్లేదు. అండ్ లిక్విడ్ సన్ స్క్రీన్స్ కూడా మనం రీఅప్లై చేసుకోవడానికి అవ్వట్లేదు కదా. సో చాలామంది ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నారు. నేనైతే Dot&Keyలో తీసుకున్నాను. ఇది స్టిక్ సన్ స్క్రీన్ అనమాట. వాట్ ఎవర్ బ్రాండ్, మనకి సన్ స్క్రీన్ అది ఇంపార్టెంట్, బట్ కొన్ని సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా ఫేస్ మనం డల్ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఫార్ములేషన్స్ ఆర్ ఎనీథింగ్. బట్ నాకైతే ఇది కొంచెం నచ్చింది. లైక్ మనకి వేసుకున్నామా వేసుకోలేదన్నట్టుగా ఉంటుంది. సో నేను డైలీ బేసిస్గా ఇది యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ మీకు ఇంకా బెటర్ స్టిక్ సన్ స్క్రీన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై. సో సన్ స్క్రీన్స్ ఇంకేమైనా ట్రై చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మన స్కిన్ కేర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట సన్ స్క్రీన్. ప్లీజ్ డోంట్ స్కిప్ దట్. నేనైతే ప్రెసెంట్కి ఇది యూజ్ చేస్తున్నాను. సో నైకా వాడు నాకు దీనికి ఫ్రీగా ఈ జెల్ ఫేస్ వాష్ ఇచ్చాడనమాట. వాటర్ మిలన్ సూపర్ జెల్ ఫేస్ వాష్ అనమాట. సూపర్ గ్లో జెల్ ఫేస్ వాష్. చాలా క్యూట్గా ఉంది. ఎంతో లేదు, జస్ట్ 2-3 వాష్కే వస్తుంది. ఇది ఫ్రీగా ఇచ్చాడనమాట. స్కిన్కి కేర్ అయితే ఓకేనా, మనకి లిప్స్కి అవసరం లేదా? ఖచ్చితంగా లిప్స్కి కూడా కేర్ అవసరం. సో అందరి దగ్గర లిప్ బామ్స్ ఉంటాయి. నేనైతే
రినీ నుంచి పీహెచ్ స్టిక్ ఆర్డర్ చేయలేదు, స్టోర్కి వెళ్ళి కొన్నాను అనమాట. ఇది ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు కొన్నాను. నాకు లిటరల్గా నేను ఇది 1 వీక్ నుంచి వాడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మన పీహెచ్ వాల్యూ ప్రకారం మన లిప్స్ కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. చాలా 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 బాగుంది. ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకున్నా, సో అందుకని వేసుకోవట్లేదు. బట్ సిరీస్ మ్యాక్స్ అయితే లైక్ డార్క్ పింక్ కానీ లేకపోతే లైట్ పింక్ మన పీహెచ్ వాల్యూ లెవెల్ని బట్టి ఈ లిప్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ లిప్ బామ్ నేను పర్చేస్ చేశాను. నాకు 450 పడింది ఈ లిప్ బామ్ అయితే. కానీ నాకు లిటరల్గా నాకు చాలా 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 బాగా నచ్చేసింది. సో దీంతో పాటు నైకాలో ఇంకొక లిప్ బామ్ ఆర్డర్ చేశాను. ట్రై చేద్దాము, లెట్స్ ట్రై న్యూ థింగ్స్ అని చెప్పేసి. సో నైకా వాడితే లైక్ లిప్ క్రష్ అని చెప్పేసి మ్యాక్రో లిప్ బామ్ నైకా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. సో కానీ నాకు లిటరల్గా దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చేసింది. లైక్ శాండ్విచ్లా ఉంది. లైక్ మ్యాక్రోనీ ఉంటుంది చూడండి, మ్యాక్రోనీ బిస్కెట్ ఉంటుంది చూడండి, సేమ్ లైక్ మ్యాక్రోనీ లిప్ బామే. సో ఆ ప్యాకేజింగ్తో లెమన్ ఫ్లేవర్లో ఆర్డర్ చేశాను. లిప్ బామ్ స్మెల్ కూడా లెమన్ ఫ్లేవర్లో వచ్చేసింది. సో ఇది లిప్ బామ్ స్మెల్ కూడా లెమన్ ఫ్లేవర్లో వచ్చేసింది. నేను ట్రై చేసి మీకు రివ్యూ ఇంకెప్పుడైనా ఇస్తాను. సో లిప్ బామ్స్ ఈ 2 అయితే లిప్ బామ్స్ స్కిన్కి ఫేస్కి అయిపోయింది, లిప్స్కి అయిపోయింది, మన హ్యాండ్స్కి. సో నేను రీసెంట్గా తీసుకున్నాను బీ బాడీ వైజ్ నుంచి హ్యాండ్కి సన్ స్క్రీన్ అనమాట. చాలామంది చెప్తారు ఫేస్ సన్ స్క్రీన్ అండ్ హ్యాండ్స్ సన్ స్క్రీన్ ఒకటి కాదు, ఖచ్చితంగా వేరు ఉంటుంది. మనం ఫేస్కి వాడేది హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు, బట్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. మన హ్యాండ్స్కి వాడేది ఫేస్కి యూజ్ చేయొచ్చు, లిటరల్గా అంత ఎఫెక్టివ్గా ఉండదు. బికాజ్ హ్యాండ్స్కి ఇంకొంచెం ఎక్కువ SPF కావాలంటారు కదా. సో నేను స్పెషల్గా బాడీ సన్ స్క్రీన్ స్ప్రే ఆర్డర్ చేశాను. ఇది బీ బాడీ వైజ్, కాకపోతే నేను నైకాలోనే తీసుకున్నాను. లిటరల్గా ఎంత అవసరమో నాకు అర్థమవుతుంది. బికాజ్ నా ఫేస్ కంటే నా హ్యాండ్స్ ఇంకొంచెం డార్క్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు యూజ్ దిస్ అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం నేను యూజ్ చేయటం, నేను ఇంతవరకు యూజ్ చేయలేదు స్ప్రే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు అస్సలు ఎట్లా మెల్ట్ అయిపోతుంది, స్టిక్కీగా కూడా లేదు, అస్సలు స్టిక్కీ లేదు. చాలా బాగుంది స్ప్రే అయితే. సో డోంట్ ఇగ్నోర్, మన హ్యాండ్స్కి కూడా మనకి SPF చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు యూజ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫర్ స్కిన్ అండ్ హ్యాండ్స్ అనమాట. ఫర్ ఫేస్ అండ్ హ్యాండ్స్. హ్యాండ్స్ కూడా SPF ఉంది, మరి హెయిర్కి ఇగ్నోర్ చేసేస్తారా? హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తే సమ్మర్లో ఇగ్నోర్ చేసేస్తారా? హెయిర్ సమ్మర్లో మనం ఫుల్గా హెయిర్ లీవ్ చేసుకొని బయటకు వెళ్ళామనుకో, ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో నేను కూడా UV ప్రొటెక్షన్ సీరం యూజ్ చేస్తున్నాను. ఇది తీసుకొని కూడా 1 year అయిపోయింది. ఇది ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను. సో నా దగ్గర ఏ లింక్స్ లేవు ప్రొవైడ్ చేయడానికి. చాలా బాగుంది సీరం అయితే, లిటరల్గా నాకైతే బాగా నచ్చింది. సో ఖచ్చితంగా మీరు ఏ సీరం యూజ్ చేయండి, దాంట్లో UV ప్రొటెక్షన్ ఉందా అని ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి. అప్పుడు మన హెయిర్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ స్కిన్ కేర్ అయిపోయింది. సో ఇంకా నేను కొన్ని నైకా నుంచి కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ చేశాను. సో అది కూడా దీంట్లోనే రివ్యూ ఇద్దామని చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. లైక్ ఎలా చెప్పాలి, ఎక్కువ స్టైల్ లిప్స్టిక్స్ అంటారు కదా, లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే గర్ల్స్కి కానీ చాలా యూస్ఫుల్. ఈ లిప్స్టిక్ షేడ్ అయితే నాకు గుర్తులేదు, ఖచ్చితంగా కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది షేడ్ లైక్ బ్రౌన్ గర్ల్స్కి అయితే లిటరల్గా చాలా బాగా నచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ లిప్స్టిక్ అయితే చాలా బాగుంది కూడా. లిప్స్టిక్తో పాటు నేను ఒక లిప్ లైనర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా స్విస్ బ్యూటీ నుంచే. చాలా మంది చెప్పే ఉంటారు, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఒక్క బ్రౌన్ కలర్ లిప్ లైనర్ ఉంటే చాలు, మనం ఏ లిప్స్టిక్ అయినా పుల్ ఆఫ్ చేయొచ్చు. సో ఇట్ లైక్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 99 rupees. మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ వాస్ గుడ్ పిగ్మెంటెడ్ ఆల్సో.
చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి, లింక్ కింద ఇస్తాను. లైక్ 99 రూపీస్, లేకపోతే మీరు స్విస్ బ్యూటీ లిప్ లైనర్ అన్నా ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఇస్ అనదర్ లిప్ లైనర్ ఐ బ్రాట్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఫైనల్గా కాంపాక్ట్ పౌడర్. ఇవన్నీ వేసుకున్నప్పుడు కొంచెం మనకి ఆయిల్ ఫ్రీగా ఉండడానికి కంపల్సరీ కాంపాక్ట్ పౌడర్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు షుగర్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే రినీ నుంచి ఈ ఫేస్ బేస్ తీసుకున్నాను కాంపాక్ట్ పౌడర్. చాలా బాగుంది ఫార్ములేషన్ కానీ అదంతా నాకైతే బాగా నచ్చింది. ఆయిల్ కంట్రోల్ కూడా చాలా బాగా చేస్తుంది. మెయిన్గా ఆయిల్ కంట్రోల్ బాగా చేస్తుంది. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ ఐటమ్. సో మీరు ఎన్ని చేసినా కానీ ఇన్నర్ నుంచి కూడా మనకి అంతే హైడ్రేషన్ కావాలి. సో ప్లీజ్ డ్రింక్ వాటర్, లైక్ బాగా హైడ్రేట్ అవ్వండి. సో సమ్మర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బై, సీ యు ఆన్ ద నెక్స్ట్ వన్. లిటిల్ హార్ట్ టు యూ ఎవ్రీవన్.